2025 ఇయర్ ఎండ్కి వచ్చేస్తుంది కదా, దీనికి ఇక డిఫరెంట్ ఇన్స్టామార్ట్ వాళ్ళు, జెప్టో వాళ్ళు అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా డిఫరెంట్ వాళ్ళు మన యూట్యూబ్ సర్వేస్ లాగా ఆర్ఎల్స్ ఇయర్ ఎండ్ యూసేజ్ ఎలా ఉంది అండ్ ఇలాంటి సూపర్ మార్కెట్ ఇన్స్టామార్ట్ వాళ్ళేమో ఇయర్ మొత్తం మీద ఏ లొకేషన్ లో ఏవేవి ఎలా పర్ఫామ్ చేసినాయి, ఎవరు ఎంత పెట్టారు హైయెస్ట్ అన్నట్టుగా అనాలిటిక్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు కదా ప్రతి ఒక్కళ్ళు, అన్ని సెక్టార్స్ వాళ్ళు. అయితే ఇన్స్టామార్ట్ వాళ్ళు రీసెంట్ గా రిలీజ్ చేశారు. దీంట్లో షాకింగ్ ట్రూత్, ఒక పర్సన్ అంట, చెన్నై పర్సన్, ఇయర్ మొత్తం మీద ₹1,00,000 విలువైన కాండోమ్స్ ని ఆర్డర్ చేశాడంట. హైకింగ్ ఇన్ సెప్టెంబర్ లో చాలా ఎక్కువగా అరౌండ్ 228 ఆర్డర్స్ అంట. అంటే 365 డేస్ లో 228 రోజులు కాండోమ్స్ ఆర్డర్ చేస్తానే ఉన్నాడంట. మిగతా రోజులు మరి ఆల్రెడీ ఉన్న కాండోమ్స్ ని ఉంచుకున్నాడో మరి ఏంటో తెలియదు, కానీ ₹1,00,000 విలువైన కాండోమ్స్ ఆర్డర్ చేసుకున్నాడు దిస్ పర్సన్ ఫ్రమ్ చెన్నై. నెక్స్ట్ సెక్టార్స్ కి వచ్చేసరికి మిల్క్ పర్ ఎవ్రీ సెకండ్ 4 ప్యాకెట్స్ చొప్పున అమ్ముడుపోయినాయి అంట. హైయెస్ట్ ఇస్ మిల్కే అంట. నంబర్ ఆఫ్ ఆర్డర్స్ లో చూస్తే మిల్కే ఎక్కువ సప్లై చొప్పున వెళ్ళింది అని చెప్పంటున్నారు. ఇండియా వైడ్ చూస్తే ఎవ్రీ సెకండ్ 4 మిల్క్ ప్యాకెట్స్ సేల్ అయినట్టు. చెన్నైలో ఇంకొక పెట్ ఓనర్ సంవత్సరం మొత్తం మీద 2.41 lakh వర్త్ పెట్ మెటీరియల్స్ కొన్నాడంట. ఇంకొక నోయిడాకి సంబంధించి అతను సప్లిమెంట్స్ ఉంటాయి కదా, లైక్ జిమ్ సప్లిమెంట్స్ లేకపోతే టాబ్లెట్స్, ఇవన్నీ ప్రోటీన్ సప్లిమెంట్స్, దాని వర్త్ 2.18 lakh వర్త్ ఆర్డర్ పెట్టుకున్నాడంట సంవత్సరం మొత్తం మీద. లగ్జరీ ఎండ్ లోకి వచ్చేసరికి ముంబైకి సంబంధించిన ఒక అతను 15.16 lakh వర్త్ గోల్డ్ కొన్నాడంట. అన్నిటికంటే లీస్ట్ కి వచ్చేసరికి బెంగళూరుకి సంబంధించిన అతను ₹10 ప్రింట్అవుట్ తీయించుకున్నాడంట. సో ఇవి లైక్ కొన్ని డిఫరెంట్ ట్రెండ్స్ వైజ్ కనిపించినాయి వీళ్ళకి, అండ్ ఇన్స్టామార్ట్ పీపుల్ హ్యావ్ షేర్డ్ దిస్. సో దీస్ ఆర్ ద లేటెస్ట్ ట్రెండ్స్ ఆఫ్ 2025 ఆఫ్ స్విగ్గీస్ ఇన్స్టామార్ట్.